అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. ఆ వార్తల వెనుక ఉన్నటువంటి వాస్తవాలను కూడా విశ్లేషించే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా చెప్పే విధానంలో ఏమన్నా మార్పులు కోరుకుంటే మీరు దానికి సంబంధించి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ మార్పులు చేసే ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ నచ్చే విధంగా వీడియోస్ చేద్దాం. ఇక ఆలస్యం ఎందుకండి, ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. ఐశ్వర్య దంపుడు బియ్యం అంట. ఛాంపియన్ కాలంలో వేశారు. అటో ఇటో రస్పట్లో చివరి టెస్ట్. బుమ్రా లేకున్నా బౌలింగ్ అదుర్స్ అంట. ఏం కొట్టాడులే. ఓకే. గుంటూరు అతి తక్కువ ధరలో మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోండి. అదొకటి ఇచ్చాడు. ఎల్ఎన్ హైదరాబాద్. సరే, ముందుగా మెయిన్ పేజీ వార్తలు. తెలివి ఉండాలి అనే ఒక కథనం ఇచ్చాడు. ఇప్పుడు ఏదైనా చిటికలో పని. సప్త సముద్రాల అవతల ఏం జరిగిన క్షణాల్లో సమాచారం అంతా మన అరచేతిలో మొబైల్లోకి వచ్చి చేరుతుంది. ఆన్లైన్లో చెల్లింపులు, ఫోటోలు, వీడియోలు షేరింగ్ సరే. ఇంత సాంకేతిక అందుబాటులో ఉన్నప్పుడు దాని గురించిన పరిజ్ఞానము మనకు అవసరమే. వినియోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం పొంచి ఉంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా హ్యాకర్లు స్వాహా చేయడము మనం చూస్తున్నాం. ఈ క్రమంలో అందరూ డిజిటల్ అక్షరాస్యత పెంపొందించుకోవాల్సిందే. డిజిటల్గా వచ్చేటటువంటి మార్పులకి తగ్గట్టుగా మనం వాడే పరికరాల మీద మనకి అవగాహన ఉండాలి అనే దానికి సారాంశం అనమాట. ఎందుకంటే హ్యాకర్లు కావచ్చు, మన బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ చేయడం కావచ్చు, లేదంటే మన మొబైల్ హ్యాక్ చేయడం కావచ్చు, లేకపోతే సైబర్ నేరం, మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు అని చెప్పి కొంతమంది దగ్గర డబ్బు మోసం చేస్తున్నారు. ఇలాంటివన్నీ అవగాహన తెచ్చుకోవాలి అన్నట్లుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ముంబై తరహాలో విశాఖ, ఆ దిశగా అభివృద్ధి చేస్తాం. రాష్ట్రాభివృద్ధికి నౌకాదళం సహకరించాలి. సముద్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సలహాలు ఇవ్వాలి. నౌకాదళ వేడుకల్లో సీఎం చంద్రబాబు. నిన్న నౌకాదళ వేడుకలు జరిగినాయి కదండి, విశాఖపట్నంలో పోర్ట్ ఏరియాలో. అక్కడ నేవీ క్వార్టర్స్ దగ్గర అక్కడ జరిగినటువంటి ఏదైతే జరిగిందో వేడుకలు, ఆ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొని ఇలా మాట్లాడారండి. సేమ్ సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో మౌలిక వస్తువులు కల్పించుకుంటే ఆర్థికంగా ఎదగొచ్చు. దేశ ఆర్థిక రాజధాని ముంబై తరహాలో విశాఖను రాష్ట్ర ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాం. ప్రస్తుతం ఉన్న పోర్టులు, భోగాపురం ఎయిర్పోర్టు, మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తయితే మారిటైమ్ గేట్వేగా విశాఖ నిలుస్తుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తూర్పు నౌకాదళం విశాఖ తీరంలో శనివారం నిర్వహించిన విన్యాసాల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తూర్పు నౌకాదళాధిపతి రాజేష్ పెంధార్కర్ ముఖ్యమంత్రిని సభా వేదిక పైకి తోడ్కొని వెళ్లారు. దేశ భవిష్యత్తు రక్షణకు నౌకాదళం ఎంత క్రియాశీలక పాత్ర పోషిస్తుందో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా అదే తరహాలో సహకరించాలని తూర్పు నౌకాదళాన్ని సీఎం కోరారు. సముద్ర ఆర్థిక వ్యవస్థలో వెనుకంజలో ఉన్నామని, ఆ రంగంలో బలోపేతానికి నేవీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలన్నారు. మంచిది. ఎందుకంటే నేవీ పార్ట్ కూడా సముద్రంలో మన అభివృద్ధి కూడా సముద్రం ద్వారా కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. రవాణాలు ఇవన్నీ కూడా దానికి సంబంధించి ఏమేం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అవన్నీ కూడా మాట్లాడుతున్నారు అనమాట. అంతే. తెల్లన్నంతో బెరీ బియ్యం ఎక్కువసార్లు పాలిష్ చేస్తే అనారోగ్య సమస్యలు. థయామిన్ లోపంతో ప్రమాదంలో ఆరోగ్యం. గర్భిణులు, చిన్నారుల్లో గుండె వైఫల్య జబ్బుకు ఆస్కారం. ముడిబియ్యం వాడకం పెంచాలని వైద్యుల సూచన. ముడిబియ్యం తింటే చాలా మంచిదండి. వాస్తవానికి మనం ఏదో పాలిష్ పట్టిన బియ్యం అంటాం, కానీ ఆ పాలిష్ పట్టిన బియ్యంలోనే మనకి రోగాలు ఉన్నాయి, అనారోగ్యాలు వస్తాయి, మనం అనారోగ్యం పాలవుతాం అన్నమాట. తెల్లన్నం ఒకప్పుడు హోదాకు సంకేతం. 30-40 ఏళ్ల కిందట పేదలైతే జొన్నలు, సజ్జలు వంటివి తింటారని, డబ్బున్న వాళ్ళు తెల్లగా మెరిసే బియ్యంతో వండిన అన్నాన్ని తింటారనే భావన ఉండేది. ఇప్పుడు అది మారిపోయింది. ప్రభుత్వమే రేషన్ దుకాణాల ద్వారా బియ్యాన్ని సరఫరా చేస్తుండటంతో నిరుపేదలు కూడా అన్నం తింటున్నారు. ఒకవేళ కొనాల్సి వచ్చినా తెల్లగా మెరిసే బియ్యాన్నే కొంటున్నారు. వరి ధాన్యం మీద 2 పొరలుంటాయి. పైది ఊక,
దీన్ని ఎక్కువగా ఇటుక బట్టెల్లో వాడుతుంటారు. రెండవది తౌడు. దీన్ని పశువులకు కోళ్లకు మేతగా వాడటంతో పాటు వంట నూనె కోసం వినియోగిస్తుంటారు. ఈ నూనెను మార్కెట్లో రైస్ బ్రాన్ ఆయిల్గా పిలుస్తారు. ఈ రెండు పొరలు తొలగించాక మిగిలేది అసలు సిసలైన కార్బోహైడ్రేటెడ్. దీన్నే అత్యధికులు అన్నంగా వండుకొని తింటున్నారు. తెల్లన్నంతో పాటు గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు వంటి వాటిని ఏదో రూపంలో తీసుకుంటున్న వారిలో రాని విటమిన్ సమస్య తెల్లన్నం మాత్రమే తినేవారిలో తలెత్తుంటుందో గమనార్హం. ఎక్కువసార్లు పాలిష్ చేసిన బియ్యాన్ని అత్యధిక సార్లు తింటున్న వారిలో థయామిన్ అనే విటమిన్ లోపిస్తుంది. ముఖ్యంగా గర్భిణిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. తల్లి నుంచి శిశువుకు కూడా లోపం సంక్రమిస్తుంది. ఫలితంగా ఏడాదిలోపు పిల్లలు బెరీ అనే గుండె వైఫల్య జబ్బు బారిన పడుతున్నారు. అసలు ఏమిటి బెరీ అంటే? బెరీ అనేది ఒక విటమిన్ లోపంతో వచ్చే జబ్బు. తినే ఆహారంలో ఏబిసిఈకే ఇలా చాలా విటమిన్లు ఉంటాయి. బి విటమిన్లో థయామిన్, రిలోఫ్లావిన్, పైరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్, సైనకోబాలమైన్ ఇలా అనేక రకాలు ఉన్నాయి. వీటిలో థయామిన్ చాలా ముఖ్యమైనది. మన శరీరంలో కణాలకు ఆక్సిజన్ అందించడానికి దోహదపడుతుంది. స్థూల పోషకమైన పిండి పదార్థం శక్తిగా మారడానికి ఇది తప్పనిసరి. ఆ థయామిన్ లోపం జరుగుతుందంటండి ఎక్కువసార్లు పాలిష్ చేయడం ద్వారా. మనం ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడుతున్నాం. ముడి బియ్యం అనేది చాలా ఆరోగ్యం అని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ముడి బియ్యం తినటం వల్ల చాలా ఆరోగ్యమైనటువంటి ఫలితాలు చాలా చక్కగా ఉంటాయి. అది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే అవగాహన వస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్లు అంటండి. అమెరికా ప్రతినిధుల సభలో ఒకేసారి 6గురి ప్రమాణం. అమెరికా ప్రతినిధుల సభలో శుక్రవారం సభ్యులుగా ప్రమాణం చేసిన సోహాన్ సుబ్రహ్మణ్యం, రాజా కృష్ణమూర్తి, శ్రీ తనేదార్ అమీబెరా, ప్రమీలా జైపాల్, రో ఖన్నా వీళ్ళందరూ కూడా సభ్యులుగా ప్రమాణం చేశారంటండి. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం. విద్యార్థులను రాజకీయ సభలకు తరలించే పందాకు అడ్డుకట్ట వేశాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్. జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి లోకేష్. డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం అంటండి. జగనన్న బియ్యం పథకం ఇవన్నీ పెడతాడు. వీళ్ళు చూడండి ప్రముఖుల వ్యక్తుల పేర్లను పెట్టారు. అది కదా గొప్పతనం. బ్రౌజింగ్ భద్రతే ప్రాధాన్యం. చంద్రపూర్లో సౌర దర్పం. కుప్పంలో ప్రవహిస్తున్న సోలార్ వెలుగులు. సినీ రంగానికి రాజకీయ రంగుల అద్దం. గేమ్ చేంజర్ సినిమా వేడుకలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రభుత్వానికి సినీ పరిశ్రమపై గౌరవం ఉంది. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి దోహదపడ్డారే తప్ప ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీప వేమగిరిలో శనివారం రాత్రి నిర్వహించిన గేమ్ చేంజర్ చిత్ర వేడుకల్లో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సినీ పరిశ్రమ అడగగానే టికెట్ ధరలు పెంచుతున్నారని చాలామంది తప్పుగా అనుకుంటున్నారు. డిమాండు సరఫరా ఆధారంగానే ధరల పెంపు ఉంటుంది. దర్శకుడు శంకర్ తీసిన జెంటిల్మెన్ సినిమా టికెట్ బ్లాక్లో కొనుక్కొని చూశాను. బ్లాక్లో పెట్టిన డబ్బు ఎవరికో వెళ్తుంది. అదే టికెట్ మీద పెడితే సినీ పరిశ్రమకు వెళ్తుంది. తెలుగు సినిమాకు ప్రపంచంలో మార్కెట్ పెరిగింది. సినిమా బడ్జెట్ కూడా పెరిగింది. పెరిగిన ప్రతి రూపాయికి 18% జీఎస్టీ చెల్లిస్తారు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. నా భీమ్లా నాయక్ సినిమాకు టికెట్ ధర పెంచకపోగా తగ్గించేశారు. చాలామంది హీరోలు కూటమికి మద్దతు తెలపలేదు. అయినా మేము పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాం. చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమటం మాకు ఇష్టం లేదు అని వ్యాఖ్యానించారు. ఒక పక్క వ్యాఖ్యానిస్తూనే ఎంత తెలివిగా మాట్లాడారో చూడండి పవన్ కళ్యాణ్. సినిమా వాళ్ళు ఎవరు కూడా అంటే అల్లు అర్జున్ కావచ్చు, కొంతమంది జగన్ వైపు ప్రచారానికి వెళ్ళారు కదా. సినిమా వాళ్ళు ఎవరు కూడా కూటమికి సహకరించలేదు. అయినా సరే జగన్ చేసినటువంటి పని మేము చేయట్లేదు. మేము సినిమాని రాజకీయాన్ని ఒకే దృష్టితో ఒకే నీడను ఉంచదలుచుకోలేదు. రెండు వేరు రాజకీయ రంగు పొలవాలనుకోవట్లేదు సినిమాలకి అన్నట్లుగా. ఎక్సలెంట్ అండి, నిజంగా చాలా తెలివిగా మాట్లాడారు. నడిమూరులో తమ ఇంటికి సౌర విద్యుత్ అందించే సర్వీస్ మీటర్ను చూపుతున్న నాగరాజు, ఆయన భార్య పార్వతి. 2024లో ఏపీకి 617 పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు. సూపర్. ఉపాధ్యాయులకు జీతాల జమ రేపు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు శనివారం వరకు జీతాలు అందలేదు. ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు రాగా ఉపాధ్యాయులకు రాలేదు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ సోమవారం జీతాలు అందుతాయని ప్రభుత్వం వెల్లడించింది.
కొంచెం లేట్ అయిందండి, ఒక్కొక్కసారి తప్పదు, సర్దుకుపోవాల్సినటువంటి పరిస్థితి. పోలవరం నిర్వాసితులకు జగన్ ప్రభుత్వం పైసా ఇవ్వలేదు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు. మొన్న పోలవరం నిర్వాసితులకు ఒకేసారి అమౌంట్ చాలా భారీ మొత్తంలో రిలీజ్ చేశారండి, 900 కోట్ల వరకు, చాలా భారీగా నిర్వాసితులకు అనమాట. జగన్ ప్రభుత్వం పైసా ఇవ్వలేదు, కానీ మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చింది అని ఆర్థిక మంత్రి పయ్యావులుగా వెల్లడించడం జరిగిందండి. గంటల వ్యవధిలో సీసీ కెమెరాల ఏర్పాటు, సమస్య చెప్పిన వెంటనే పరిష్కరించిన మంత్రి లోకేష్. సార్, మా కళాశాల వద్ద ఆకతాయిల ఇబ్బంది ఉంది, శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయరు అంటూ విద్యార్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు విజ్ఞప్తి చేసిన గంటల వ్యవధిలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. శనివారం మధ్యాహ్నం విజయవాడ పాయకాపురం జూనియర్ కళాశాలలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ సమస్యను సభాముఖంగా ఆయనకు తెలియజేశారు. ఇంటర్ బైపీసీ విద్యార్థిని రమ్య ఆకతాయిల విషయం ప్రస్తావించారు. రాత్రి వేళ ఇబ్బందులు లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరగా మంత్రి స్పందించి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గంటల వ్యవధిలోనే శనివారం రాత్రే 2 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. విద్యార్థుల ఇబ్బందులను ఎప్పటికప్పుడు సీసీ కెమెరా ద్వారా పర్యవేక్షించాలని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబుకు ఆదేశాలు కూడా జారీ చేశారు. డైనమిక్ మినిస్టర్ పనితీరు ఎలా ఉంటుందో నారా లోకేష్ చేసి చూపించారు. విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇది కదా పనితీరు అంటే. సమస్య చెప్పి చెవటంతో అలా పరిష్కరించడమే బాధ్యత అన్నమాట. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినటువంటి జగన్కి, బాధ్యత గల లోకేష్కి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, గమనించండి కొంచెం. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం, విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవంలో భాగంగా ప్రసంగిస్తున్నటువంటి మంత్రి అనమాట నారా లోకేష్ గారు ఇవన్నీ చెప్పారు. హామీ ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తాం, ఏపీ మోడల్ స్కూల్ ఎడ్యుకేషన్కు రూట్ మ్యాప్ సిద్ధం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్ ఇవన్నీ చెప్పడం జరిగింది. చాలా చక్కటి విజన్తో ముందుకెళ్తున్నారండి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. ఒక పక్క లోకేష్ గారు ఆయనకి సంబంధించినటువంటి శాఖ ఏదైతే ఉందో ఆ శాఖల యొక్క డెవలప్మెంట్కు చాలా కృషి చేస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా. కూటమి ప్రభుత్వం చాలా చక్కగా ఇచ్చినటువంటి హామీలు కొంచెం లేట్ అయినా అటు ఇటు అయినా కానీ ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ వస్తున్నారు. ఆపినటువంటి బిల్లు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చుకుంటూ రావాలి. ఒక పక్క ఆర్థిక బడ్జెట్ మనకి లోపంగా ఉంది, అంతా జగన్మోహన్ రెడ్డి మొత్తం బడ్జెట్ ఖాళీ చేసి ఇచ్చేశారు. దానికి మరలా మన ఆర్థిక వ్యవస్థని పునరుద్ధరించాలంటే పెట్టుబడులు రావాలి. ఆ పెట్టుబడులు వస్తుంటేనే మనకి ఆర్థికంగా మన రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఇన్ని ఉంటాయండి. సింపుల్గా వాళ్ళు సాక్షి పత్రికలో తప్పుడు రాతలు రాస్తారు, మనం చదివేస్తాం, చదవటంతో తప్పుడు ఆలోచనలు. కూటమి ప్రభుత్వం ఏదో మింగేస్తుంది, ఏదో చేయట్లేదు. ఒక్కసారి మనకున్నటువంటి ఆలోచన, మనకున్నటువంటి బ్రెయిన్ అది యూజ్ చేస్తే అర్థమవుతుంది కదా ఏ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ఏ ప్రభుత్వం ఎలా డెవలప్ చేస్తుంది అనేది. ఈ చిన్న విషయ పరిజ్ఞానం కూడా లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు సాక్షి పేపర్ని నమ్ముకుంటే చచ్చిపోతాం జనాలందరం. మనసులకు దగ్గరైన కళారూపం సినిమా. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్. తెలుగు వారందరి మనసులకు దగ్గరైన కళారూపం సినిమా అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ అన్నారు. 35వ విజయవాడ పుస్తక మహోత్సవ ప్రారంగణంలో రామోజీరావు సాహిత్య వేదికపై మన ఫస్ట్ రీజ్ పుస్తక పరిచయ గోష్ఠిని శనివారం నిర్వహించారు. ఇది పరిస్థితి అయితే. సరే, నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోదాం. చూస్తే కల్తీ, తింటే పల్టీ, ప్లాస్టిక్ విచ్చలవిడిగా అంటండి. హోటళ్లపై పర్యవేక్షణ లేదు, నిల్వ పదార్థాల కల్తీ నూనెలతో వంటలు, అనారోగ్యం పాలవుతున్న నగరవాసులు. అదేదో హోటల్లో తినే బదులు ఇంట్లో చక్కగా తినొచ్చు కదా. బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కాయలో ఫ్రూట్స్ ఉంటాయి, ఆ ఫ్రూట్స్ తీసుకొని తింటే సరిపోద్ది హోటల్లో కాకుండా. జగన్ జమానాలో ట్రైమాక్స్పై ప్రత్యేక ప్రేమ. గడువు దాటిన ఆ సంస్థకు ముగ్గురాయి ఎగుమతికి అనుమతి. నాటి వైకాపా పెద్దలు, ఓ ఎంపీ సహకారం. 40 కోట్లు చెల్లించకుండా వితండవాదం. ఇది పరిస్థితి. ఖాతాలు జాగ్రత్త. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, వాట్సాప్ తదితర సామాజిక ఖాతాల వినియోగం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. హ్యాకింగ్ జరగకుండా జాగ్రత్తగా ఉండమంటున్నారు. ఒక్క నిమిషం అండి.
ముంబై తరహాలో విశాఖను తీర్చిదిద్దామని నేవీ నౌకాదళ విన్యాసాల సందర్భంగా అక్కడ ప్రసంగించారు. అదే చూపిస్తున్నారు. తెల్లాండంతో బెరిబెరి చేమకుర్తి శ్రీకాంత్ పేరిట 106 కోట్ల ఆస్తులు, ఆ మేరకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు, లావాదేవీలు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో అరెస్ట్ అయిన ఇబ్రహీంపట్నం మాజీ సబ్ రిజిస్ట్రార్ లాలా బాల నాగధర్మసింగ్, చేమకుర్తి శ్రీకాంత్ మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి అనిల్ రెడ్డి తనను బెదిరించి ఒత్తిడి చేసి వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని తప్పుడు మార్గాల్లో రిజిస్ట్రేషన్లు చేయించారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖపై ప్రభుత్వం శనివారం ప్రాథమిక విచారణ జరిపింది. విజయవాడ జిల్లా రిజిస్ట్రార్ ఈ విచారణ చేపట్టారు. దాని ఆధారంగా ఆ శాఖ డీఐజీ ఏ రవీంద్రనాథ్ ప్రాథమిక నివేదిక సమర్పించారు. చేమకుర్తి శ్రీకాంత్ పేరిట దాదాపు 106 కోట్ల విలువైన భూములు, ఆస్తుల లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు 156 కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు ఆ నివేదికలో రవీంద్రనాథ్ పేర్కొన్నారు. అంతా అవినీతేనండి. ఈ ఏడాది లక్ష్యం 4 లక్షల పాస్పోర్ట్లు, ప్రతి బుధవారం అదనంగా 250 అపాయింట్మెంట్లు. పాస్పోర్ట్లు జారీ చేయటంలో పెంపుదల చూపించాలి అన్నట్లుగా చెప్తున్నారు. ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త ఆర్ చిదంబరం కన్నుమూత. రోటర్లో తేడా ఉండొచ్చు. పఠనం ఆగిపోయి నైపుణ్యం తగ్గిపోతుంది. మాతృభాష ద్వారానే లోతైన అవగాహన. ఓకే. పంట చేతికి అందిన వేళ దక్కని మద్దతు, 2 వారాల్లో క్వింటాల్కు 2,000 తగ్గుదల. అయినా పప్పు ధర కిలో 165 రూపాయల పైనే. కందిపప్పు అనుకుంటాండి. ముంబై విశాఖ విమానంలో సాంకేతిక లోపం. నిందితుల వాదనలకు సముచిత అవకాశం ఇవ్వాలి. హడావుడి విచారణలో వాదనలు వినిపించుకునే అవకాశం ఉండదు స్పష్టం చేసిన హైకోర్టు. ఓ కేసులో నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు రద్దు. మొదటి నుంచి విచారణ చేపట్టాలని దిగువ కోర్టును ఆదేశిస్తూ అరుదైన తీర్పు. డిగ్రీలో స్వయం సర్టిఫికెట్ కోర్సులకు క్రెడిట్లు, ఇంటర్న్షిప్ కాలం తగ్గించే యోచన వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు. ఇది పరిస్థితి. తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు హర్షణీయం. పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తెలుగులో మనకి జీవోలు ఇవన్నీ జారీ చేస్తారని చెప్పారు కదండి లాంగ్వేజ్లో, తెలుగు భాషలో. అది చాలా బాగుంది అన్నట్లుగా మాట్లాడారన్నమాట. బాణాసంచా తయారీ పరిశ్రమలో పేలుడు, 6 కార్మికుల మృతి. బాణాసంచా తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించి 6 ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని విరుదునగర్ జిల్లా అలమరుత్తు పట్టికి చెందిన బాలాజీ బొమ్మాయపురం గ్రామంలో సాయినాథ్ ఫైర్ వర్క్ పరిశ్రమ నడుపుతున్నారు. ఇందులో 150 మందికి పైగా కార్మికులు ఫ్యాన్సీ రకం టపాసులు తయారు చేస్తున్నారు. శనివారం ఉదయం 9:40 సమయంలో ఓ గదిలో కార్మికులు రసాయనాలు కలుపుతుండగా రాపిడి జరిగి పేలుడు సంభవించింది. ఆ ధాటికి పరిశ్రమలోని 4 గదులు నేలమట్టమయ్యాయి. అందులో పనిచేస్తున్న 8 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. పాపం అండి. 3 ప్రాణాలు నిలిపిన పెద్దయ్య. బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవదానం, గ్రీన్ ఛానళ్ల ద్వారా అవయవాల తరలింపు. తను చనిపోతూ 3 ప్రాణాలు నిలిపి గొప్ప మనసు చాటుకున్నారు ఆ పెద్ద ఆయన. అవయవదానం అవసరాన్ని ఘనంగా చాటి చెప్పారు ఆయన. కర్నూలు జిల్లా కల్లూరు మండలం దొడ్డిపాడు గ్రామానికి చెందిన పెద్దయ్య 59 సంవత్సరాలు అంటండి. 10 ఏళ్లుగా తరచూ తలనొప్పితో బాధపడేవారు. గురువారం భరించలేని తలనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన కర్నూలులోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం బ్రెయిన్ డెడ్ అయ్యారు. జీవన్ దాన్ సమన్వయకర్త డాక్టర్ రాంబాబు బృందం పెద్దయ్య భార్య కాంతమ్మ కుమారులకు అవయవదానంపై అవగాహన కల్పించడంతో వారు అంగీకరించారు. వెంటనే వైద్యులు మనోజ్ కుమార్, మహేష్, మురళీకృష్ణ, అనంతరావు, ధీరజ్ తదితరులు పెద్దయ్య అవయవాలను సేకరించారు. వాటిని గ్రీన్ ఛానళ్ల ద్వారా నెల్లూరు, విజయవాడకు తరలించారు. ఒక మూత్రపిండాన్ని కిమ్స్లో చికిత్స పొందుతున్న కవితారానికి, మరో మూత్రపిండాన్ని నెల్లూరు అపోలోలో ఆసుపత్రిలో ఉన్న ప్రవీణ్ కుమార్కు, కాలేయాన్ని విజయవాడ మణిపాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ పెద్దరెడ్డికి అమర్చేలా చర్యలు తీసుకున్నారు. చూడండి, చనిపోయి కూడా బతికాడండి. అది కదా అవయవదానంలో ఉన్నటువంటి గొప్పతనం.
అందరం కూడా అవయవదానం అంటే అదేదో తప్పుడు పనిలాగా ఆలోచిస్తారు కొంతమంది. బ్లడ్ డొనేషన్లకు కూడా ఎక్కడన్నా బ్లడ్ ఇంపార్టెంట్ అయినా కానీ ఆలోచిస్తారు. బ్లడ్ ఇవ్వాలి అంటే అమ్మమ్మో ఇస్తే ఏమన్నా అయిద్దేమో అన్నట్లుగా. అలా కాదు కదా, ప్రతి ఒక్కటి ఉపయోగమేనండి. దీని మీద అవగాహన ప్రతి ఒక్కళ్ళు తెచ్చుకోవాలి. పునరుత్పాదక పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టుల హబ్గా ఏపీ రాష్ట్ర సమన్వయ ఫోరం సమావేశంలో నిపుణులు. 100 ఏళ్ల బడికి వందనం, శతాబ్ది ఉత్సవాలకు తాడంకి పాఠశాల సిద్ధం, ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న పూర్వ విద్యార్థులు. 100 సంవత్సరాలు అంటండి ఆ విద్యాలయానికి. నిజంగా ఎంతమంది విద్యార్థులు ఉత్తీర్ణులై బయటికి వెళ్ళి హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు. ఎంతమందిని తీర్చిదిద్దింది ఆ విద్యాలయం. ఏం తమాషాలు చేస్తున్నారా, సిగ్గుందా, అధికారులపై నోరు పారేసుకున్న గుంటూరు డిప్యూటీ మేయర్. గుంటూరు నగరపాలక సంస్థ సమావేశంలో వైకాపాకు చెందిన డిప్యూటీ మేయర్ వనమా వజ్రబాబు పరుష పదజాలం ఉపయోగించారు. దీంతో నొచ్చుకున్న కమిషనర్ పులి శ్రీనివాసులు, అధికారులు, ఉద్యోగులు బయటకు వచ్చేశారు. శనివారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో గుత్తేదారుల బిల్లుల చెల్లింపునకు అనుసరిస్తున్న విధానం ఏమిటి, 2014 నుంచి జీఎంసీ ఫిక్స్డ్ డిపాజిట్లు ఎన్ని ఉన్నాయి, వీటిలో నుంచి ఏమైనా ఉపసంహరించి ఉంటే ఏ అవసరాలకు వాడారో తెలియజేయాలని వైకాపా కార్పొరేటర్ రోషన్ ప్రశ్నించారు. కమిషనర్ పరిశీలన ఆమోదం, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ నిధుల లభ్యతను బట్టి బిల్లులు చెల్లిస్తున్నామని, ఫిక్స్డ్ డిపాజిట్లు నగరపాలక సంస్థ ఆర్థిక వస్తువులను అనుసరించి ఉపసంహరించి పన్నుల ఆదాయం రాగానే తిరిగి జమ చేస్తున్నామని, ఇది పూర్తిగా పరిపాలనాపరమైన అంశమని శ్రీనివాసులు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. తన ప్రశ్న కాకపోయినా డిప్యూటీ మేయర్ వజ్రబాబు జోక్యం చేసుకుని పరిపాలనాపరమైన అంశం అంటారా, అసలు అదేం సమాధానం, ఏం తమాషాలు చేస్తున్నారా, సిగ్గుందా, అలా రాసిన అధికారి ఉద్యోగి ఎవరో పిలిపించండి అని మండిపడ్డారు. కార్పొరేటర్ల ప్రశ్నలకు ఇచ్చే రాతపూర్వక సమాధానాలన్నిటికీ తానే బాధ్యుడిని కమిషనర్ సమాధానం ఇచ్చారు. దీనికి వజ్రబాబు పరిపాలనాపరమైన అంశమంటూ చెప్పడం సభ్యులను అవమానించడమేనని అన్నారు. ఇలా మాట్లాడడం సరికాదని, ఇలాంటి పరిస్థితుల్లో తాను సభలో ఉండలేనని కమిషనర్ శ్రీనివాసులు బయటకు వెళ్ళిపోయారు. ఇదండి పరిస్థితి. 4.73 లక్షల కోట్ల అప్పులు తీసుకోనున్న రాష్ట్రాలు. తెలంగాణ 30,000 కోట్లు, ఏపీ 11,000 కోట్లు. ఆర్థిక సంవత్సరం జనవరి మార్చి మధ్య సాగే చివరి త్రైమాసికంలో బహిరంగ మార్కెట్ నుంచి ఈ అప్పు తీసుకోవటం జరుగుతుందండి. అరాచక శక్తుల అడ్డాగా విశాఖ కారాగారం. ఆవరణలో గంజాయి, లోపల సెల్ ఫోన్ల గుర్తింపు. ఖైదీలతో కొందరు జైలు సిబ్బంది కుమ్మక్కు. అది పరిస్థితి అయితే అలా ఉంది. చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్లంట. ఇందాక చెప్పాం. 29 మంది అభ్యర్థులతో ఢిల్లీ భాజపా తొలి జాబితా. అసాధారణ ఫ్లూ పరిస్థితులు ఏమీ లేవు. తలపై బార్లీ సాగు భలే అంట. నూట 16 ఏళ్ల టొమికో ఇతోకా కన్నుమూత అంటండి. 116 సంవత్సరాలు అంటండి. జపాన్కి చెందినటువంటి మహిళ. వామ్మో 116. మాతృభాషతోనే మేధో వికాసం. ఉద్యోగులకు 6 నుంచి చికిత్సలు నిలిపివేత. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అభ్యర్థన. వైకాపా ప్రభుత్వ నిర్వాహకంతో తలెత్తిన సంక్షోభం. ఓకే. ఏసీబీ కేసులో బెయిల్ ఇవ్వండి, హైకోర్టును ఆశ్రయించిన సిఐడి పూర్వ చీఫ్ సంజయ్. రాజకీయాల్లోనూ మహిళలకు ఉజ్వల భవిత. ఓకే, కరెక్టే. తల్లికి వందనం, రైతు భరోసా ఏవి ఎక్స్ వేదికగా ప్రశ్నించిన మాజీ సీఎం జగన్. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల ముందు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఇవ్వలేమని చేతులు ఎత్తుతున్నారు. ఇవ్వలేమంటలేదే. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి తేలికతనమా? లక్షల మంది తల్లులకు, పిల్లలకు ద్రోహం తలపెడతారా? వాస్తవంగా ఒకటి ఆలోచించండి. వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాలను మనం ఆలోచించాలి. ఒక్కసారి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందండి? స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయిన తర్వాత, ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాతే మనకి ఈ గవర్నమెంట్ ఏర్పడింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత అసలు
వచ్చినటువంటి గవర్నమెంట్ అసలు ఏమేమి ఉన్నాయి లోపాలు అవన్నీ సమీక్షించుకోవాలి కదా. సమీక్షించుకోవడానికి టైం పట్టింది. విద్యా సంవత్సరం కంప్లీట్ అయింది. అదే విద్యా సంవత్సరానికి ముందే 6 నెలల ముందు వచ్చిందనుకో, ఈ విద్యా సంవత్సరంలో కూడా ఇవ్వకపోతే అది తప్పు అయింది. రేపటి విద్యా సంవత్సరం, రానున్నటువంటి విద్యా సంవత్సరంలో తల్లికి వందనం ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఆల్రెడీ ప్రకటించారు కదా. ఈలోపు వీళ్ళ ఏడుపు ఏంటంటే జనాల్లో దాన్ని నెగిటివ్గా చిత్రీకరించే ప్రయత్నం. జనాలకు తెలీదా మీ అంత ఎర్రి గొర్రెలా మీరేది చెప్పినా నమ్మటానికి? నాగబాబుకు మంత్రి పదవి మార్చి తర్వాతేనా? ఇప్పటికే 4 ఎమ్మెల్సీల రాజీనామా, అవి ఆమోదం పొందే నాటికి మార్చి 29తో ఖాళీ కానున్న మరో 5 స్థానాలకు కలిపి ఎన్నిక. ఇది పరిస్థితి. ఉక్కు పరిశ్రమపై స్పష్టతనిచ్చాకే మోదీ విశాఖలో అడుగు పెట్టాలి. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. అది విశాఖలో 60,000 మందితో ప్రధాని రోడ్ షో. బహిరంగ సభకు 2 లక్షల మంది. ఏర్పాట్లపై నేడు మంత్రి నారా లోకేష్ సమీక్ష. విశాఖకు వస్తున్నాడు కదా ప్రధానమంత్రి, దాని గురించి ఏపీసీసీ అధ్యక్షురాలు కూడా షర్మిల గారు కూడా అన్నారు, ఉక్కు పరిశ్రమపై స్పష్టతనిచ్చాక రండి ఇక్కడికని. స్పష్టత. వైద్య పరీక్షలతో తేలనున్న బోగస్ పింఛన్ల లెక్క. ఇప్పటికే అంబేద్కర్ కోనసీమలో అనర్హుల గుట్టురట్టు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైద్య నిర్ధారణ పరీక్షలు. అక్రమంగా పింఛన్లు తీసుకున్నటువంటి వాళ్ళకి ఇక నుంచి దడేనండి. గుండెల్లో దడదడ. 1000 మందితో 3-5 మందికి సమస్య. 1000 మందిలో 3 నుంచి 5గురికి సమస్య ఉందంటండి. ఆర్ఎఫ్ఏ చికిత్సతో నిమ్స్లో ఉపశమనం. గతేడాది విజయవంతంగా 109 సర్జరీలు. పేలుడు పదార్థ తయారీ పరిశ్రమలో విస్ఫోటనం. ఓకే. పాలిటెక్నిక్ కళాశాల బాలికల టాయిలెట్లో సెల్ ఫోను. 6 అర గ్యారంటీనే అమలైంది. ఇవండి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక సాక్షిలో వచ్చినటువంటి ఏడుపు గుట్టు రాతలు ఏంటో చూద్దాం. గగురు పొడ్చే సాహసాలకు గిన్నిస్ గుర్తింపు. ఒళ్ళు గగురు పొడిచే సాహసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పనికెర క్రాంతి కుమార్ మరో రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ వేదికపై అరుదైన సాహసాలు ప్రదర్శించి ఒకేసారి 4 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్లు అందుకున్నారు. తెలంగాణలో యాదాద్రి జిల్లాకు చెందిన క్రాంతి 60 సెకండ్లలో 57 ఫ్యాన్లను నాలుకతో ఆపాడు. అబ్బా. చంద్రబాబే సుప్రీం, రెడ్ బుక్కే రాజ్యాంగం. రాష్ట్రంలో బరితెగించి వ్యవహరిస్తున్న సిఐడి. న్యాయస్థానం అంటే ఖాతరు లేదు. సిఆర్పిసి 164 అంటే లెక్కే లేదు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా కుతంత్రం. ఐఏఎస్ అధికారులతో తప్పుడు వాంగ్మూలముల నమోదుకు పన్నాగం. ఇప్పటికే న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన ఐఏఎస్ అధికారులు అందుకు పూర్తి భిన్నంగా తప్పుడు వాంగ్మూలాల నమోదుకు సిఐడి కుట్ర. చంద్రబాబు అవినీతి కేసులు నీరుగార్చేందుకు స్కెచ్. అబద్ధపు వాంగ్మూలాలపై తీవ్ర పరిణామాలు ఉంటాయన్న సుప్రీంకోర్టు. అయినా లెక్క చేయక ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్ను కోర్టుకు తీసుకెళ్లిన వైనం. కోర్టు బయట కొద్దిసేపు హైడ్రామా. వెనుదిరిగిన అధికారి. మళ్ళీ 8వ తేదీన న్యాయస్థానానికి తీసుకురావాలని సిఐడి నిర్ణయం. ఇది పరిస్థితి. మరీ ఎంత ద్రోహమా, ఎంత బరితెగింప. కూటమి సర్కారు తీరుపై వైఎస్ జగన్ మండిపాటు. వరుసగా కేబినెట్ మీటింగులు, అమలుకు నోచుకొని పథకాలు. తల్లికి వందనం, రైతు భరోసా ఎక్కడ చంద్రబాబు? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తానని లేదా? తల్లికి వందనం ఈ ఏడాది ఇవ్వం అని క్యాబినెట్లోనే తేల్చి చెప్పేశారు. ఎంతకన్నా మోసం, దగా ఏమైనా ఉంటుందా? స్వామి జగన్మోహన్ రెడ్డి పిచ్చ తొగ్గులకు వాటి గుర్తుపెట్టుకో. నువ్వు కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పావు. నువ్వు చెప్పావు, నీ పిల్లని చెప్పింది. మరి ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వకుండా ఒకళ్ళకే అని చెప్పి మాట మార్చు. అది కూడా మీరు ఎక్కినటువంటి తొలి సంవత్సరంలో ఇవ్వలా, 2వ సంవత్సరం నుంచే స్టార్ట్ చేశారు. గుర్తుపెట్టుకోండి.
ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాక వంచిన ఈ ఏడుపులు మాకొద్దురా బాబా. కులం పేరిట విషం చిమ్ముతున్నారు. సత్తా చాటిన నౌకాదళం. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సేవలు బంద్, రేపటి నుంచి నిలిపివేయమన్న నెట్వర్క్ ఆసుపత్రులు. బకాయిల చెల్లింపుపై స్పందించని కూటమి ప్రభుత్వం. ఇది బకాయిల చెల్లింపుపై స్పందించిన కూటమి ప్రభుత్వం అని వీళ్ళే ఒప్పుకున్నారు. చూడండి ఎన్ని కోట్ల రూపాయల బకాయిలు పెట్టారో ఎవరికీ తెలియదు. ఎంతెంత బకాయిలు పెట్టారని గత ప్రభుత్వం. అంత బకాయిల భారం కూడా కూటమి ప్రభుత్వం పైన పడింది. అది సిగ్గు లేకుండా వీళ్ళు ఒప్పుకున్నారు. చూడండి బకాయిల చెల్లింపుపై స్పందించని కూటమి ప్రభుత్వం అంట. ఎలక్షన్కి ముందు దాదాపు సంవత్సరంన్నర పాటు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నాం, ఆరోగ్యశ్రీ ఆపేస్తున్నాం అని చెప్పి చాలా హాస్పిటల్స్ గొడవ చేశాయి. బకాయిలు చెల్లించకపోతే ఆపేస్తామని సమాచారం ఇచ్చారు, గవర్నమెంట్ని అప్రోచ్ చేశారు. కానీ ఎక్కడా కూడా స్పందించాల జగన్మోహన్ రెడ్డి. చూడండి వాళ్ళు చేసినటువంటి ఏదైతే పాపం ఉందో ఆ పాపం ఇప్పటికీ వెంటాడుతుంది మనల్ని. అది మరలా వీళ్ళపైకే నెట్టేస్తున్నారు వీళ్ళు. చూడండి ఎంత తప్పుడు కథనాలు రాస్తున్నారు. వాళ్ళంతటి వాళ్ళే ఒప్పుకున్నారు. బకాయిల చెల్లింపుపై స్పందించిన కూటమి ప్రభుత్వం అంట. 3,000 కోట్ల రూపాయలు బకాయిలు అడిగితే బడ్జెట్ లేదంటున్నారు. 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారంట. మరి మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ చాలా బాగుందని చెప్పారు కదా, మరి 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఎందుకు ఆపారు? ఎందుకు ఆపారండి? తప్పుడు ప్రచారాలు చేయటంలో నెంబర్ 1 అన్నమాట. విమానంలోనూ వైఫై, దేశీయ ప్రయాణికులకు ఇంటర్నెట్. సూపర్ అండి బాబా. లోకల్ టు గ్లోబల్, మరో 22 ప్రత్యేక ఉత్పత్తులకు జిఐ గుర్తింపు కోసం తెలుగు రాష్ట్రాల దరఖాస్తు. సూపర్. మరి ఇంత ద్రోహమా, ఇంత బరితెగింపా? ఓకే, బాబే సుప్రీం, రెడ్ బుక్కే రాజ్యాంగం. ముందే వచ్చిన విదేశీ అతిథులు. పక్షుల గురించి రాశారండి. ఇక పప్పులు ఉడకవు, దేశంలో తృణధాన్యాలు, పప్పులు, కూరగాయలు, చక్కెర ఉత్పత్తుల కొరత. పీడిఎస్ కాదు, మనోహరమైన బియ్యం. విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్. వాటిని బిబో సంస్థకి అప్పగిస్తున్నట్లు ఉత్తర్వులు. రేపో మాపో చైనాకి బియ్యం తరలింపు. ఓకే. కూటమి నేతలపై 420 కేసులు పెట్టాలి. అమలు చేయలేని హామీలు ఇచ్చి మోసం చేశారు. మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. సూపర్ 6 వాగ్దాన పత్రాలపై కూటమి నేతలు సంతకాలు చేశారు. ఇదేనా మీ సంతకాలకు ఉన్న విలువ? వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామల ఫైర్. శ్యామల నీకెందుకు శ్యామల, యాంకరింగ్ చేసుకుంటూ సుఖంగా ఉండగా నీకేం తెలుసు రాజకీయాలు, నీ బొంద, నీ పాడే, నీకేం తెలుసు? సూపర్ 6లో భాగంగా గ్యాస్ ఆల్రెడీ సంవత్సరానికి 3 సిలిండర్లు అవి ఆల్రెడీ ఒకటి అమలు చేశారు, ఇస్తున్నారు. సూపర్ 6లో ఒకటి అయిపోయింది. మీ ప్రభుత్వం చేసింది కదా, మీ జగన్ రెడ్డి చేశాడు కదా శ్యామల, నాశనం రాష్ట్రాన్ని. ఆ నాశనాల నుంచి బయటకు వస్తూ ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. శ్యామల నీ పొంద, నీ పాడె కట్టని. కులం పేరిట విషం చిమ్ముతున్నారంట, ఆకాశంలో అద్భుతం అంట. ఇవి సాక్షిలో వచ్చినటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రామ్రాజ్ కాటన్ స్పోర్ట్స్ పేజ్. మారకపోతే ముప్పే బాబు. అభివృద్ధి అజెండాను జపిస్తున్న చంద్రబాబు రాజకీయ అజెండాను మళ్ళీ పక్కన పడేశారు. తన రాజకీయ ప్రత్యర్థి జగన్ రెడ్డి కట్టడి చేసే విషయమై శక్తియుక్తులు అన్నింటినీ ఉపయోగించవలసినటువంటి ఆయన ప్రభుత్వ కార్యక్రమాల సమీక్షలో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. 6 నెలలు గడిచిన రాజకీయ ప్రత్యర్థిపై కేసులకు అతిగతి కనపడటం లేదు. జగన్ రెడ్డి కేసుల గురించి అండి. అభివృద్ధి అంటూ వీటి మీదే కాదు, ఇలాంటి అరాచక శక్తులను కూడా అణిచివేయండి అని ఆర్బీకే కథనం అనమాట. రాజమహేంద్రవరంలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఆత్మీయ ఆలింగనం. మేటి నగరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దడం అదే వార్త. వైసీపీ మాదిరి హీరోలను రప్పించం, వారితో నమస్కారాలు పెట్టించుకోం. సినీ పరిశ్రమ అంటే చంద్రబాబు గౌరవం. బ్లాక్ నిరోధానికే టికెట్ల ధరల పెంపు. నిర్మాతలకే కాదు, వీటితో ప్రభుత్వానికి 18% జీఎస్టీ రూపంలో ఆదాయం.
మెగా కుటుంబానికి అహంకారం లేదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. హైదరాబాద్లో మంత్రి గారి మంత్రాంగం, ఆయన సంగతి కాస్త చూసుకోండి. ఏపీ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన టీ సర్కారు. ఆయన తొలిసారి మంత్రి, బాగా కీలక పదవి. వారంలో 3 రోజులు హైదరాబాద్లోనే స్టార్ హోటళ్లలో మకాం, అక్కడే సెటిల్మెంట్లు, ఒక రోజంతా పంచాయతీలు పరిష్కారాలు, మిగిలిన 2 రోజులు జోరుగా గానా భజానా. ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఇదే వరుస, మంత్రి అయిన తర్వాత మరింత జోరు. ఏపీలో పని ఉన్నవారంతా అక్కడే బార్లు. తెలంగాణ భూ వ్యవహారాల్లోనూ జోక్యం. ఆ మంత్రి తీరుపై తెలంగాణ సర్కారు నిఘా. శృతి మించుతోందంటూ బాబుకు సమాచారం. ఆయన మా దగ్గర ఏం చేస్తున్నారో, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో మీకు తెలుస్తోందా? ఆయన వ్యవహారాలు శృతి మించిపోతున్నాయి, అవేవో అక్కడే చేసుకోమనండి, ఆయనను జర చూసుకోండి. ఓ మంత్రి గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన సూచన ఇది. ఆ మంత్రి వ్యవహార శైలిపై కీలక వివరాలు ఉన్న నోట్ను కూడా పొరుగు రాష్ట్రం పంపించింది. దీంతో ప్రభుత్వంలో ఇప్పుడు ఈ అంశం పెను సంచలనంగా మారింది. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరం కేంద్రంగా ఆయన ఏం పనులు చేస్తున్నారన్నది ఏపీ మంత్రివర్గంలో చర్చనీయాంశంగా మారింది. 17వ పేజీలో ఉందంట, చూద్దాం ఒకవేళ ఆ మంత్రి ఎవరనేది తెలిస్తే. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం. పదిహేడో పేజీ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ న్యాయపరమైనటువంటి హక్కు అంట, దాని గురించి రాశారు. పదవులు ఇచ్చారు, జీవో మరిచారు. నామినేటెడ్ చైర్మన్ల తెప్పలు. 6 నెలల క్రితం నియామకం, ఎప్పటికీ జారీ కాని జీతభత్యాల జీవో. సొంత డబ్బుతో నెట్టుకొస్తున్న నేతలు. జాప్యం ఎందుకో తెలియక ఆవేదన. ముందస్తు బెయిల్ ఇవ్వండి. ఏసీబీ కేసులో హైకోర్టుకు సిఐడి మాజీ చీఫ్ సంజయ్. పిటిషన్పై రేపు విచారణ. ఇవ్వకుండా ఉంటే మంచిది. రేపటి నుంచి ఉచిత ఓపీ, ఈహెచ్ఎస్ సేవల బంద్. నెట్వర్క్ ఆసుపత్రులకు 3,000 కోట్లు బకాయిలు పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం. ఆ బకాయిల ప్రాబ్లం వల్లే ఆ సేవలు బంద్ అంటున్నారు. జగన్ విశ్రాంతి తీసుకో, కూటమిపై నిందలు మోపేందుకు ఆతృత వద్దు. పయ్యావుల కేసు వార్నింగ్ అనమాట అది. ట్రంప్కు 10న శిక్ష ప్రకటన. హష్ మనీ కేసు కారాగారం ఉండబోదన్న జడ్జి. కోర్టు శిక్ష విధించిన తొలి అధ్యక్షుడిగా చరిత్ర పుటల్లోకి. ఏదైనా చరిత్ర పుటల్లోకి ఎక్కాలంటే ట్రంపే. ఆ తర్వాత ఏ బంపైనా ఏ అంపైనా. లోయలో పడిన ఆర్మీ వాహనం. కాశ్మీర్లో 4 సైనికుల మృతి, 3 గాయాలు. అణుశక్తిమంతుడు ఇక లేరు. కాఫీ టీలతో క్యాన్సర్కు చెక్. అమెరికా అధ్యయనకర్తల వెల్లడి. ఓకే. వాడే ఇంధనం ఆధారంగా వాహనాలకు స్టిక్కర్లు. ఇదిగోండి, ప్రభుత్వ పెద్దలు రాజకీయాల్లో చర్చలు జరిగాయి, చంద్రబాబుకు చేరాయి. కానీ అప్పటికే ఆయనకు పదవి ఇచ్చేయడంతో చంద్రబాబు ఏమీ చేయలేని పరిస్థితి. ఫిర్యాదులు ఉన్నాయి, పనితీరులో మంచి ఫలితాలతో ముందడుగు వేయాలని బాబు సూచన చేసినట్లు తెలిసింది. ఇక్కడ మంత్రి పేరేం లేదండి. ఇవి 3 ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.